దుబాయ్లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ ఈ విజయంతో ట్రోఫీ వేటను ఘనంగా ఆరంభించింది. అయితే ఈ మ్యాచ్ లో బుమ్రా లేకపోయినా షమి అద్భుతంగా 5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే బ్యాటింగ్ లో శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సూపర్ గా ఇన్నింగ్స్ ఆడారు. ఇక స్లో పిచ్ కారణంగా విరాట్ కోహ్లీ కొద్దిగా పర్వాలేదనిపించిన శ్రేయస్ అయ్యర్ తదుపరి మ్యాచ్ లో అంటే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో రాణిస్తే ఇక టీమిండియాకు తిరిగి ఉండదు. మొత్తానికి ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా ఈ నెల 23న జరిగే పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లు ఓ రకంగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ను పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక జడేజా, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్లు గనుక వారిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక కుల్దీప్ యాదవ్ తప్పిస్తే అతడి స్థానంలో వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కనుంది. లేదా విన్నింగ్ టీమ్ తోనే బరిలోకి దిగాలనుకుంటే బంగ్లాదేశ్ తో ఆడిన జట్టుతోనే పాకిస్తాన్ పై టీమిండియా తలపడనుంది. ఈ నెల 23న దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ టీమిండియాతో మ్యాచ్ చావో రేవో లాంటిది. అలాగే టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. ఈ రెండు జట్లకు ఎంతో కీలకమైంది ఈ మ్యాచ్.